బీఆర్ఎస్ పై ఎమ్మెల్యే అనిరుద్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. పాత బస్తీకి భారీ వాహనాలు వెళ్లడానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నేషనల్ హైవే ప్లానింగ్ లో అంబేద్కర్ చౌరస్తాలో డివైడర్ ఓపెన్ ఉందని స్పష్టం చేశారు. ఎర్రగుట్టలో అర్హులకే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదు బస్సులు పోవని ఎమ్మెల్యే గారు ప్రకటించారు. ఒక బాధ్యత గల ఎమ్మెల్యే గారు అట్లా మాట్లాడడం సరైనది కాదు. ఎందుకంటే అది డిజైన్ లోనే క్లియర్ గా అక్కడ డివైడర్ ఓపెనింగ్ ఉంది. దాని తర్వాత అక్కడ ఒక ఐలాండ్ ఉంది. ఆ డివైడర్ ఓపెనింగ్ నుంచి డైరెక్ట్ పాత బస్ స్టాండ్ కు హెవీ వెహికల్స్ కూడా పోతాయి. 12 టైర్ కాదు 14 టైర్ బండి కూడా పోతాయి, వస్తాయి, రిటర్న్ అయితే అన్ని అవుతాయి. దాంట్లో ఏ ఇబ్బంది లేదు. నిజంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే అధికారులతో మాట్లాడి ఏం చేద్దాం, ఎట్లా ఇబ్బంది లేకుండా చేద్దాం అని ఆలోచించాలి. కానీ పోని డిక్లేర్ చేస్తారనేది ఎంతవరకు సమస్య అని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంతకంటే ఏముంటుంది క్లియర్. ఇంకా మరి ఎందుకు అట్లా మిస్గైడ్ చేస్తున్నారు, పబ్లిక్ ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. ఇది కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యేగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా ఏదైనా సమస్య ఉంటే సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలి ఆలోచించాలి. కానీ అది సమస్య ఉంది నాకు సంబంధం లేదంటే ఎట్లయితుంది. ఎర్రగుట్టల 560 మేము కట్టినాం. సరే ఎలక్షన్ ముందర సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. సడన్ గా ఎలక్షన్ దగ్గర వచ్చింది కాబట్టి అది ఇవ్వలేకపోయినాం. అది అపెండింగ్ ఉన్నది. ఎలక్షన్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎలక్షన్ అయినాక కొంతమంది పోయి దాంట్లో ఉంటున్నారంట. దాంట్లో ఎవరున్నా నేను చెప్పేది ఏంటంటే అధికారులకు నేను కోరుతా ఉన్నాను, వాళ్ళని స్టడీ చేసి ఎంక్వైరీ చేసి దాంట్లో ఎవరైతే బీదోళ్ళు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలి. అర్హులు లేని వాళ్ళకి బయటకు వెళ్ళకూడదు. ఎవరైనా అర్హులకి అది కట్టిందే డబుల్ బెడ్రూమ్ బీదోళ్ళ కొరకు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ కొరకు. అధికారులు పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ తయారు చేసి మీకు వాళ్ళకి హామీ ఇచ్చి మీకు డిపో దారిస్తాం, ఇంకో దారిస్తాం, మీకు ఇస్తామని చెప్పినాక మీతో ఎవరైతే ఎలిజిబుల్ లేనో అందరినీ పంపిస్తాం, మేము కూడా సహకరిస్తాం. అయితే రొటీన్ గా బురద దారుడు అలవాటు అయిపోయింది ఎమ్మెల్యే గారికి. 2 లక్షలు తీసుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళకి. ఎలక్షన్ తర్వాత దానిలోకి పోతే మరి కాంగ్రెస్ వాడు తీసుకున్నా, బీజేపీ వాడు తీసుకున్నా, ఏ పార్టీ అయినా సరే, కానీ గుడ్డిగా నువ్వు మాట్లాడి బురద వేసి వెళ్ళిపోతా అంటే ఎట్లయితుంది? ఇదేం పద్ధతి, ఇదేం కల్చర్? సార్ జడ్చల రాజకీయాలు ఇటువంటి కల్చర్ ఎప్పుడు లేదు. ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇట్లా మాట్లాడుకోలే, ఎవరు బురద తలుకోలే. నిజంగా ఏదైనా ఉంటే, ఎవరన్నా అవినీతి చేస్తే, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే దాన్ని తీసి బయట పెట్టి తప్పు చేసి చెప్పాలి. అరే గెలిచిన మాత్రం నుంచి 2 ఏళ్ళ ఇంకా అదే పాట పాడతావు, అదే అన్ని తొండి మాటలు. ఇది కరెక్ట్ కాదు. నేను సూచిస్తున్నా, ఇది పద్ధతి కాదు.